లింక్ అప్ అయింది. మాట అనేది ఒకసారి మాట్లాడితే అది వెళ్ళిపోతే బయటికి వెళ్ళిపోతే మళ్ళీ వెనక రాదు. ఆ! సోషల్ మీడియాలో మాట్లాడినటువంటి మాట గాని, లేతే ఏదైనా విషయం గాని ఒక్కసారి మాట్లాడితే అది వెళ్ళిపోయిందనుకో మళ్ళీ వెనక్కి రాదది. అంత డ్యామేజ్ జరుగుతది. తర్వాత నేను సారీ చెప్పినా ఉపయోగం లేదు. ఇంకొకరు సారీ చెప్పినా ఉపయోగం లేదు. ఎంత సంజాయిషి ఇచ్చినా సరే ఉపయోగం లేదు. కాబట్టి ఎందుకు నేను ఆలోచించాను అంటే నిన్న లైవ్ పెట్టాను గదా! నిన్న నాకు బాగా బాధ అనిపించింది. సారీ జెప్పాను గదా! ఇంతకి దేనికి సారీ జెప్పాను? ఆడియోలో సారీ జెప్పాను. అది నాకంతటికి నేను చెప్పిన సారీ అది. వాళ్ళడిగితేనో, బెదిరిస్తేనో చెప్పింది కాదు నేనది. నా అంతట నేను చెప్పినటువంటి సారీ అది. ఎందుకని? నా మనసాక్షి నాకు ఒప్పుకోలే. అందుకని చెప్పాను. కాబట్టి ఎవరైతే నా మీద లైవ్ పెడుతున్నారో మీకు కూడా నేను చెప్తున్నాను. ఒకవేళ సిద్ధాంతపరంగా మనకు గొడవుంటే ఓకే. ఫైన్. మనం సిద్ధాంతపరంగా గొడవ పడదాం. తప్పేం లేదు. కానీ ఇది చాలా సున్నితమైన విషయం. దీనికి చాలా మంది లింక్ అప్ అయ్యున్నారు. ఇంతకి బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం నడుస్తుందన్నది నలుగురు వ్యక్తులకు తెలుసు. నలుగురికి తెలుసు. ఒకటి నాకు, 2 మీకెవరైతే ఆడియోలు ఇచ్చారో నా గురించి మాట్లాడారో ఆ ఇద్దరు దంపతులకి, నంబర్ 3 వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయికి. ఈ నలుగురికి మాత్రమే విషయం తెలుసు. ఈ నలుగురికి తప్ప ఈవెన్ రాజమండ్రిలో ఉన్నటువంటి వ్యక్తులకి, సెమినార్‌కొచ్చే వాళ్ళకి, ఇక మిగతా వాళ్ళకి కూడా తెలీదు ఈ విషయం. ఒకవేళ నేను మీకు నచ్చకపోతే తప్పేమి లేదు. ఎందుకంటే నేను నచ్చాలని రూల్ ఏమి లేదు. ఓకే జాన్ పాల్, నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. నువ్వు గతంలో షాలేం రాజు గారి మీద లేనిపోని నిందారోపణలన్నీ చేసావు. ప్రార్థనా తోటకి హైదరాబాద్ నుంచి ఒక ఆమె వస్తుంది, వాళ్ళ ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇవి లేనిపోని కల్పనా కథలన్నీ అల్లి ఆయన్ని బ్యాట్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేసావు. కానీ ఇప్పుడు ఏమైంది? దేవుడు అనేవాడు ఉన్నాడు కదా, దేవుడే తీర్పు తీర్చాడు. ఇప్పుడు నీకు అర్థమైందా? షాలేం రాజు గారి మీద లేనిపోని నువ్వు చెప్పావు, కానీ ఇప్పుడు నువ్వు ఎంత ఇబ్బందులు ఇరుక్కున్నావో నీకు అర్థమవుతుంది. అందుకనే హైదరాబాద్లో పరిచర్య ఆగిపోయింది, రాజమండ్రిలో సెమినార్ కూడా ఆగిపోయింది. అక్కడ వాళ్ళు నిన్ను నెట్టేశారు, ఇక్కడ వాళ్ళు నెట్టేశారు. ఇప్పుడు అర్థమవుతుందా నీకు పెయిన్ అంటే? సోషల్ మీడియాకి వెళ్తే అది మళ్ళీ మనం వెనక్కి తీసుకోలేము. దీని విషయంలో నేను చాలా బాధపడుతున్నానని చాలా బాధపడుతున్నావు. మరి ఎదుటి వాళ్ళని నువ్వు కించపరిచినప్పుడు ఎదుటి వారికి బాధ అయ్యలేదా? లేనిపోని మోపినప్పుడు. నీదంటే యథార్థ సంఘటన జరిగింది. అక్కడ ఎవరో అమ్మాయిని గెలికావు, వాళ్ళు అక్కడ నుంచి కొట్టి నిన్ను పంపించేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ విషయాలన్నీ వచ్చి ఆడియో లీక్స్ అయ్యేసరికి నువ్వు కప్పిపుచ్చుకోవడానికి వీడియో ముందుకొచ్చి దీని విషయంలో నేను చాలా బాధపడుతున్నాను, ఇలా జరిగిద్ది అనుకోలేదు. సోషల్ మీడియాలో ఒక్కసారి వెళ్ళిందంటే, ఒక మాట వెళ్ళిందంటే దాన్ని మనం వెనక్కి తీసుకోలేమని ఇప్పుడు అర్థమైందా నీకు? ఆ పెయిన్ ఇప్పుడు అర్థమవుతుందా? మరి ఎంతమంది దైవజనుల గురించి నువ్వు తప్పుగా మాట్లాడావు, దూషణ మాటలు మాట్లాడావు, ఎన్ని వగలమారి మాటలు మాట్లాడుతున్నావు ఇప్పుడు నువ్వు. ఇప్పుడు ఎవరెవరైతే నీ మీద లైవ్స్ చేస్తా ఉన్నారో ఇప్పుడు నీకు అర్థమైందా ఇది సెన్సిటివ్ మ్యాటర్ అని, ఇది ఫ్యామిలీ మ్యాటర్ అని ఇప్పుడు అర్థమైంది? లేకపోతే ఇప్పుడు దాకా అర్థం కాల. నువ్వు ఎవరి మీద నిందారోపణలు చేసినా ఏం చేసినా అవన్నీ సెన్సిటివ్ మ్యాటర్లు కాదు. ఇప్పుడు నీ దాకా వచ్చేసరికి లైవ్లో ఇట్లాంటి సెన్సిటివ్ మ్యాటర్ చేస్తున్నారు, ఇది సంఘపరమైంది కాదు, నా వ్యక్తిగత విషయం కదా అంటే దీన్ని మీరు సోషల్ మీడియాలో పెట్టొద్దు అని ఇండైరెక్ట్గా చెప్తున్నావు. ఇప్పుడు ఎవరైతే ఈ జాన్ పాల్ వీక్షకులు ఉన్నారో, ఎవరైతే ఈ ఫాలోవర్స్ ఉన్నారో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఈ జాన్ పాలు నేను గడిచిన కొన్ని వీడియోస్ నుంచి చెప్తానే ఉన్నా, వాక్యం చెప్తాడు కానీ వాక్యానుసారమైన జీవితాన్ని ఇతను కలిగి లేడు అని. ఇతడు నిన్న వీడియోలో లైవ్ పెడుతూ ఇతను హోటల్ రూమ్లో ఉన్నప్పుడు ఆ రాజమండ్రిలో ఉన్న ఒక ఆయన వచ్చి బెల్ట్ తీసుకుని వచ్చాడంట కొడతానికి. ఇది నా సొంత మాటలు కాదు, మీరు నేను లైవ్లోకి వెళ్ళి చూసుకోండి. అవన్నీ కట్ చేసి పెడతానికి నాకు టైం సరిపోదు. బెల్ట్ తీసుకొని వచ్చాడంటే కొడతానికి. ఒక దైవజనుడిని బెల్ట్ తీసుకొని కొడతానికి వచ్చాడంటే ఇతను ఎంత తప్పు చేస్తే అతను బెల్ట్ తీసుకొని కొడతానికి వచ్చాడు. ఇతను చెప్తా ఉన్నాడు, ఇది నలుగురు వ్యక్తుల మధ్యలో జరిగిన సంభాషణ, ఇది మా నలుగురు మధ్యలో ఉండాల్సిందే, ఇది బయట వాళ్ళకి నేను చెప్పనవసరం లేదు అంటున్నాడు. అంటే నీ వ్యక్తిగత జీవితం ఎట్లా ఉన్నా నువ్వు వాక్యం చెప్తున్నావు కాబట్టి గుడ్డిగా నిన్ను అందరూ ఫాలో అవ్వాల్సిందేనా? మీ నలుగురు మధ్యలో ఉండవలసిన మ్యాటర్ని మీరు సోషల్ మీడియాలో పెడుతున్నారని ఇప్పుడు గుండెలు బాదుకుంటున్నాం. ఇంతకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం నడుస్తుందన్నది
నలుగురు వ్యక్తులు తెలుసు. నలుగురు తెలుసు. ఒకటి నాకు, 2 మీకెవరైతే ఆడియోలు ఇచ్చారో నా గురించి మాట్లాడారో ఆ ఇద్దరు దంపతులకి, నంబర్ 3 వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయికి. ఈ నలుగురికి మాత్రమే విషయం తెలుసు. ఈ నలుగురికి తప్ప ఈవెన్ రాజమండ్రిలో ఉన్నటువంటి వ్యక్తులకి, సెమినార్‌కి వచ్చే వాళ్ళకి, ఇక మిగతా వాళ్ళకి కూడా తెలీదు ఈ విషయం. ఒకవేళ నేను మీకు నచ్చకపోతే తప్పేమి లేదు. ఎందుకంటే నేను నచ్చాలని రూల్ ఏమి లేదు. ఏం తప్పు జరగకపోతే నేను సారీ చెప్పింది వేరే విషయంలో అంటున్నావు. ఎందుకు సారీ చెప్పావు? ఏ విషయంలో చెప్పావు? అది కూడా చెప్పాలిగా. పలానా విషయంలో నేను సారీ చెప్పానని. అంటే నువ్వు ఆడపిల్ల విషయంలో తప్పు చేశావు. దాని విషయంలో వాళ్ళకి క్షమాపణ చెప్పావు. అక్కడ రాజమండ్రిలో సెమినార్ జరగకూడదని వాళ్ళు నిన్ను అక్కడి నుంచి నెట్టేశారు. మళ్ళీ ఏమంటున్నావు? నేను భయపడి సారీ చెప్పట్లేదు, ఎవరో నన్ను భయపెట్టి చెప్పించట్లేదని సారీలు చెప్పుకుంటూ వచ్చావు. ఇంకా అసలు ఎందుకు ఈ జాన్ పాలు ఇంత ఇదిగా తయారయ్యాడు? శివారెడ్డి కూడా చెప్పాడు, వాక్యం చెప్తాడు కానీ వాక్యానుసారమైన జీవితం లేదంటే ఎవడు నమ్మల. ఈరోజు ఇతని ఆడియో లీకులు అన్నీ బయటకు వచ్చేసరికి గుండెలు బాదుకుంటూ మళ్ళీ ఈ లైవ్ పెట్టడం జరిగింది. ఇంకా ఏమన్నాడంటే వాళ్ళట ఆ ఆడియోస్ని నీ భార్యకి పంపిస్తాము అని బెదిరించారంటే ఇతను. భార్యకి పంపిస్తాననేసరికి జాన్ పాల్కి భయం వేసింది. అతని మాటలోనే వినండి ఏమన్నాడు. ఇది కనుక భార్యకి పంపిస్తే వాళ్ళు ఏడ్చేసి సంఘం డిస్టర్బ్ అయ్యి ఏదేదో అవుతుంది, ఎందుకు లేని ఓడ్చుకున్నాను అంటున్నాడు. ఒకసారి వినండి. ఏమని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటే, ఈ ఆడియోస్ తీసుకొని వచ్చి, ఈ ఆడియోస్ నెక్స్ట్ వేరే ఆడియోస్ ఉన్నాయి. ఆ అమ్మాయి నాతో నేను మాట్లాడింది కాదు. ఆ అమ్మాయి మాట్లాడిన ఆడియోలు ఉన్నాయి. ఆ ఆడియోలు 2 పట్టుకొచ్చి మా ఇంట్లో వినిపించి, మా ఇంట్లో పంచాయతీ పెడతాం. అంటే మా ఇంట్లో మా ఆవిడకి వినిపించి, మా ఇంట్లో వినిపించి దీన్ని పెద్ద ఇష్యూ చేస్తాం అనేటట్టుగా మాట్లాడుతున్నారు. నేనేం చేశాను, ఇక్కడ జరిగిన విషయం అనేది నలుగురు వ్యక్తుల మధ్య ఉంది. మా నలుగురు మధ్య ఉంది. ఈ నలుగురు మధ్యలో మేము ఏం మాట్లాడుకున్నా చెల్లుతుంది. ఇది పట్టుకొచ్చి ఇంట్లో చెప్తే ఇంట్లో ఇదంతా తెలియదు. వాళ్ళు ఏడ్చడము, బాధపడడము, గొడవలు జరగడం పెద్ద పంచాయతీ అయిపోతుంది. ఇది తెలుసు కదా. కాబట్టి ఇది ఇంటి దాకా రావడం దేనికి, ఇది పరిచర్య మీద పడడం దేనికి, ఈ నలుగురు మధ్య ఉన్న విషయము పరిచర్య మీద పడడం దేనికి, ఇంటి దాకా రావడం దేనికి అని నేను ఈ రెండిటికి కట్టుబడి వద్దు వద్దు నేనే తగ్గించుకుందాం, నేనే క్షమాపణ చెప్దాం అనేటట్టుగా తగ్గిపోయి నాకు తెలిసి 2 వారాలు నన్ను నేను అణుచుకున్నాను. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఒకవేళ నువ్వు తప్పు చేయకపోతే నీ భార్యకి నీ సంఘానికి తెలిస్తే నీకెందుకు భయం? పరిచర్య ఎందుకు డిస్టర్బ్ అవుతుంది? నీ భార్య ఎందుకు నీ మీద ఇదవుతుంది? అంటే అక్కడ ఏదో లూప్ హోల్ ఉంది. ఎందుకు నువ్వు ఓర్చుకోవాల్సిన అవసరం ఏంది? నువ్వేం తప్పు చేయనోడు అయితే, అది అదార్థం అయితే సంఘం ముందు అందరి ముందు రాస్తే ఏమైంది నీకు? ఏం ప్రాబ్లం లేదు కదా. ఖచ్చితంగా దీని విషయంలో నువ్వు తేడా పడ్డావు. అయితే ప్రభు నిన్ను క్షమించును గాక. ఎవరో ఒకళ్ళు తేడా పడుతూ ఉంటారు ఏదో ఒక సమయంలో. నువ్వు కూడా అలానే తేడా పడ్డావు, ప్రభు నిన్ను క్షమిస్తాడు. అయితే నేను ఎందుకు ఈరోజు ఈ వీడియో చేస్తున్నానంటే, ఇప్పుడైనా నీ బుద్ధి మార్చుకోమని చెప్తున్నా. నువ్వే చెప్తావు కదా నీతిమంతుడు లేడు ఒక్కడూ లేడని. కాబట్టి నువ్వు తేడా పడ్డావు. తేడా పడినప్పుడు ఇప్పుడు నీ తప్పుని బయట వాళ్ళకి తెలుస్తున్నప్పుడు నీకు ఎంత బాధేస్తుందో, బయట సేవకుల గురించి నువ్వు తప్పుగా మాట్లాడినప్పుడు వాళ్ళకు కూడా అదే బాధ వేసింది కదా, లేనిపోని మాటలు మాట్లాడినప్పుడు. ఇప్పుడు ఇంత అర్ధాంతరంగా ఇంత బాధపడి ఇతను లైవ్ పెడతానికి కారణం ఏంటి? ఇంత సంజాయిషి 2 hours లైవ్ పెట్టి ఇంత సంజాయిషి అందరికి ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, ఇతనికి నెల వచ్చే డబ్బులు కొంతమంది స్పాన్సర్స్ ఉన్నారు. 5వ తారీఖు లోపల ఇతనికి సుమారు 60,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ఇతనికి స్పాన్సర్స్ ఉన్నారు. అది నేను చెప్పట్లేదు సుమా, తన మాటలో తానే చెప్పాడు. ఎవరైతే రాజమండ్రిలో ఉన్నారో వాళ్ళు సెమినార్ చేసేవాళ్ళు, నీ వల్ల మాకు 60,000 నష్టమైంది, మా 60,000 మాకు ఇచ్చేయంటే, మీ 60,000 నాకు ఇప్పుడు ఇవ్వటానికి లేదు, కావాలంటే మే 1 నుంచి 5వ తారీఖు లోపల డబ్బులు ఇస్తాను అని ఏమన్నాడో చూడండి. 6,000 రూపాయలు నేను మే నెల 5వ తారీఖు ఇస్తాను అని పెట్టి ఇక్కడ మాట రాసంటే, కాదు కూడదు ఇప్పుడే ఇవ్వాలి అంటే కనుక ఇదంతా పై చెప్పిన కాదు కూడదు, మాకు 60,000 ఇచ్చేయాల్సిందే కనుక సంతోషంగా 60,000 ఇస్తాను. కాబట్టి మే 5వ తారీఖు ఇస్తాను అని పెట్టారు. ఎందుకు మే 5వ తారీఖు అంటే, పోయిన నాకు ఏప్రిల్ కదా, నెల ప్రారంభంలో మొదటి 5 రోజులు నాకు ఆఫరింగ్ వస్తాయి, కారణం వస్తాయి, ఎందుకంటే శాలరీ వస్తాయి కాబట్టి. కాబట్టి మొదటి రోజు నుంచి 5వ రోజు వరకు ఆఫరింగ్ వస్తాయి. 1,000 రూపాయలు, 2,000 రూపాయలు, 3,000 రూపాయలు, 500, 1,000 రూపాయలు ఇలా ఏంటంటే ఆఫరింగ్స్ వస్తాయి. ఈ మొదటి 5 రోజుల్లో నాకు ఆఫరింగ్ వస్తాయి. దాన్ని తీసుకునేది 60,000 వాళ్ళకి ఇవ్వాలి అన్నది నా ఆలోచన. కాబట్టి మే 5వ తారీఖున 60,000 ఇస్తాను. నా 20 చూసారుగా. అంటే ఇప్పుడు ఈ జానుపల్ల హడావుడిగా లైవ్ పెట్టడానికి కారణం ఏంటి? జనాలందరిని మెప్పించడానికి నేను యథార్థవంతుణ్ణి, నాలో ఏ లోపం లేదు అని చెప్పడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు ఇతనికి వచ్చే డబ్బులంతా ఆగిపోతాయి.
స్పాన్సర్స్ కనుక ఇతడు తేడా అని తెలిస్తే ఈయనకు వచ్చే ఆ డబ్బులన్నీ ఆగిపోతాయి కనుక అవి ఆగిపోకూడదు, నేను యథార్థవంతుడని ప్రూవ్ చేసుకోవడానికి ఈ లైవ్ పెట్టి ఏదేదో సుత్తంతా చెబుతా ఉన్నాడు. ఇది నలుగురు వ్యక్తుల మధ్యలో జరిగింది, ఇది మీకు అనవసరం, మీకు చెప్పవసరం లేదు. ఎందుకు చెప్పకూడదు? బయటకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చెప్పాల్సిందే నువ్వు. ఇప్పుడు ఈరోజు ఎవరిని మభ్య పెడతానికి ఈ మాటలన్నీ దాచిపెట్టి నేను 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల డబ్బులు కడతాను, ఎందుకంటే నాకు అప్పుడు డబ్బులు వస్తే అప్పుడు మీకు ఇవ్వాల్సిన 60,000 ఇచ్చేస్తానంటే, ఇప్పుడు నీ సంపాదన ఎంత? 5వ తారీఖు కల్లా 60,000 ఇస్తానంటున్నావంటే ఇంకెంత సంపాదిస్తున్నావు? గతంలో ఏమన్నావు? నాకు ఫోన్పేలు లేవు, గూగుల్ పేలు లేవు, పేటిఎంలు లేవు అని మాట్లాడావు కదా. ఇప్పుడు చెప్పు, మరి ఇంత డబ్బులు నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ ఫోన్పేలు చేయకుండా, గూగుల్ పేలు చేయకుండా? నేను నిన్ను బ్లేమ్ చేయాలని ఈ వీడియో చేయట్లేదు, సరి చేసుకుంటామని చెప్తున్నా. గతంలో కూడా చెప్పాను, గర్వం వద్దు, అహంకారం వద్దు. ఏదో ఒక రోజు తేడా పడాల్సిన పరిస్థితి వచ్చింది. అనవసరంగా లేనిపోని నెపాలని సేవకుల మీద మోపి సేవకులు ఉసురు పోసుకున్నావు. నువ్వు నిన్ను వెంబడిస్తున్న వాళ్ళందరినీ పిచ్చోళ్ళని చేశావు. వాళ్ళు నీకేదో వాక్యం తెలుసని అనవసరంగా నేను వెంబడిస్తా ఉంటే ఈరోజు నీ జీవితం బట్టబయలయ్యేసరికి గుండెలు బాదుకుంటూ నాకు తలనొప్పి వస్తుంది, నిద్ర పట్టట్లేదు, నేను అసలు మాట్లాడుకోవట్లేదు, అనుకోవట్లేదు, నేను దీని మీద వీడియో చేయాలనుకోవట్లేదని ఏదేదో సోది చెప్పుకుంటూ వచ్చావు. జాన్ పాల్, తేడా పడ్డావు, ఒప్పుకున్నావు. నేను చెప్పే సలహా ఏంటంటే, ఇంక నుంచి ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడటం మానేసి, తీర్పు తీర్చకుడి, మీకు తీర్పు తీర్చబడును అని బైబిల్లో ఉంది. మీ ఎదుటివాడికి తీర్పు తీర్చొద్దు. ఆ సేవకుల గురించి, ఈ సేవకుల గురించి మాట్లాడొద్దు. ఎవడు తేడా అయితే వాడు దేవుడు చూసుకుంటాడు కదా, నీకెందుకు మధ్యలో? ఇప్పుడు చూడు, ఎంతమందికి శత్రువు అయ్యావు నువ్వు, ఎంతమంది చిన్న పాయింట్ దూరంగానే నిన్ను పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకొని చక్కగా దేవుడి నీకు అప్పచెప్పిన సేవ ఏదో నువ్వు చేసుకో. నీకెందుకు ఈ సెమినార్లు ఇవన్నీ? నీకెందుకు జానపాలి? ఆ సేవకుల గురించి, ఈ సేవకుల గురించి నీకెందుకు? నీ ప్రాంతంలో నశించిపోతున్న ఆత్మలు చాలా మంది ఉన్నారు కదా, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయి. ఎవడో ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పడుకొని, వాళ్ళ ఇంట్లో తిని, వాళ్ళ అమ్మాయిని ఏదో చేస్తే ఆయన బెల్ట్ తీసుకొని వచ్చి నిన్ను కొట్టే అంత పరిస్థితి నీకెందుకు? బెల్ట్ తీసుకొని వచ్చినా నేను మౌనంగానే ఉన్నాను అంటున్నావు అంటే, మౌనంగా ఉన్నావంటే తప్పు చేసినట్టే కదా. సరే, అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇప్పటి నుంచైనా జాగ్రత్త పడి భక్తి క్రమంలో ప్రార్థనా జీవితం కలిగి సత్యవాక్యాన్ని అనేక మందికి బోధించు. నేను వెంబడిస్తూ ఉన్నారు చూసావా చాలా మంది, పాపం నువ్వు మంచోడు అని తెలియక, వాక్యానుసారమైన జీవితం లేదని తెలుసు కూడా నేను వెంబడిస్తున్నారు చూసావా, వాళ్ళందరిని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పటికైనా జాన్ పాల్ ఫాలోవర్స్ అందరూ కళ్ళు తెరవండి. మీరు ఎవరిని వెంబడిస్తున్నారు, ఏ విమర్శకుడిని, ఏ దుర్బోధకుని వెంబడిస్తున్నారు తెలుసుకొని సత్యాన్ని తెలుసుకోమని నేను తెలియపరుస్తున్నాను. జాన్ పాల్ కూడా ఇప్పుడైనా మారు మనసు పొంది నువ్వు సరైన త్రోవలోకి వస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు. మేము కూడా నీ కోసం ప్రార్థన చేస్తాం. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.